దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరం మాకు అంతా బాగుండాలండి అనేవాళ్ళు మాత్రమే మీ కుడి చేయి పైకెత్తండి. అన్నీ బాగుండాలి మాకి. వెరీ గుడ్, నాతో సహా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయి పైకెత్తాలి. హల్లెలూయా. సరే, మీ అందరూ చేయి పైకెత్తడం మన ప్రభు అయినటువంటి దేవుడు కూడా చూశారు. మన అందరం కూడా మన కుటుంబాలు మనం బాగుండాలని ఆశపడడం చాలా సహజం. దేవుడు ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం మేలు అనుభవించడానికి మనం ఈ 2026 సంవత్సరం అంతా కూడా దీవెనకరంగా ఉండడానికి ఏం చేస్తే మనం మేలును అనుభవిస్తాం? ఈ మొట్టమొదటి ఆదివారం ఈ వర్తమానం మీరు చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకుని మీరు ఈ మాటల్ని ధ్యానం చేయాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాటుగా ఈ వాక్యం మీరు కూడా చెప్తే బాగుంటుంది. ఒక్కసారి బిగ్గరగా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూర్చబడి జరుగుట అంటే అన్నీ కలిసి రావడం. ఈ సంవత్సరం అన్నీ మనకు కలిసి రావడానికి ప్రభు కృప చూపించునుగాక. అయితే మేలు కలగడానికి మనం ఏం చేయాలి అనేది బైబిల్లో స్పష్టంగా ఉంది. 28వ వచనం చదువుకున్నాం. దేవుని ప్రేమించు వారికి, ఎవరికి? మీకు పెన్ ఉంటే బైబిల్లో అక్కడ మార్క్ చేసుకోండి. మొట్టమొదటి ఆదివారపు మొట్టమొదటి ప్రసంగం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎవరికట మేలు కలగడం? ఎవరికి మేలు కలుగుతుంది? ఇక్కడ ఉంది స్పష్టంగా, దేవుని ప్రేమించే వారికి. ఎవరికి మేలు కలుగుద్దట? దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుద్దట. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నాయట. అయితే మనకు మేలు కలగాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ప్రసంగం మొదటి ఆదివారం, వై హ్యావ్ టు లవ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం చేయాల్సినటువంటి పని. దేవునికి స్తోత్రం. అమ్మని ప్రేమిస్తాం, నాన్నని ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, తల్లిదండ్రులని పిల్లలు ప్రేమిస్తారు, స్నేహితుల్ని ప్రేమిస్తాం. అయితే దేవుని ప్రేమించడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి మాట. దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా, ఏంటి దేవుణ్ణి ప్రేమించడం అంటే అనే మాట
మన యొక్క హృదయంలో ఒక ప్రశ్న ప్రారంభం అవుద్ది. మనకు మేలు కలగాలి కదా, మనకు కలసు రావాలి కదా, మనకు అన్నీ సమకూర్చబడి జరగాలి కదా. అయితే మనం దేవుణ్ణి ప్రేమించాలి అని వ్రాయబడింది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మీకు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నివృత్తి కావడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయములో మనం చదివినట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి నిలబడి అడుగుతున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు లేచి నిలబడి యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమనో తెలుసా? బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలని ఆయన్ని తెలుసుకోవడానికి అడగలేదు. యేసు ప్రభు వారిని శోధించడానికి అడిగాడు, పరీక్ష పెట్టడానికి అడిగాడు. అడిగితే అందుకు ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అందు ఏముంది, దేవుని వాక్యంలో ఏమనుంది, నీవేమి చదువుతున్నావని అతన్ని అడిగాడు. అంటే నువ్వు చదువుతున్నటువంటి ధర్మశాస్త్రం నీకు అర్థం కాలేదా? నువ్వు బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్రం నువ్వు అర్థం కాకుండానే బోధించేస్తున్నావా అని అన్నట్లుగా అడిగి అప్పుడు అంటున్నాడు, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఇలా చేయాలని అన్నాడు. ఏంటి? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో ప్రేమించాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించాలట. దేవుణ్ణి ప్రేమించడం అనేది మొట్టమొదటి ఆజ్ఞ. మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే 10 ఆజ్ఞలు కనిపిస్తాయి మనకి. క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే 2 ఆజ్ఞలు కనిపిస్తాయి. ఈ 2 ఆజ్ఞలు మనం చూస్తే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ప్రభువైన యేసు చెప్పినటువంటి ఆజ్ఞ, ఇదిగో మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి అనే మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడేం చదువుకున్నాం మనం? రోమీయులకు రాసిన పత్రికలో మనకి మేలు కలగాలంటే, మనకి కలసి రావాలంటే, మనకు అన్నీ సమకూర్చబడి జరగాలంటే, 2026వ సంవత్సరం మనకి బాగుండాలని అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పుకున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అనేది 2 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. అదే డౌట్ ఇక్కడ. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటాం మనం? దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అనే ప్రశ్నలు మీలో ప్రారంభమైతే, ఆ ప్రశ్నలకు కూడా దేవుని యొక్క వాక్యంలోనే నివృత్తి చేయడం మనం ప్రారంభించుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటన్నమాట? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించుట అంటే, దేవుని ఆజ్ఞలను గైకొనుట అంటే ఆయన చెప్పిన మాటను వినడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రేమించడం అని అంటే ఆయన ఒక మాట వినడం. దేవుని ప్రేమించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడం. దేవుని ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్టుగా చేయడం అని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రేమ అనేది ఏం చేస్తుందంటే ఏమైనా చేయిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం ప్రేమిస్తుంటే ఆయన ఏం చెప్తే అది
మనం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం మౌల్డ్ అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్యని ప్రేమిస్తున్నాము అనేదానికి ఒక సూచన ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించడం. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన యొక్క మాట వినడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక మాట వినడానికి మనం ప్రయత్నం చేయడం, ఆయన ఒక మాట వినడానికి, ఆయన ఒక మాట చొప్పున మనం జీవించడానికి దేవుని యొక్క కృపను ఆశించి అడగడం. అంతేకాదు ఇక్కడ రెండవ మాట కూడా మనం చదువుకున్నాం. ప్రేమించిన వారు ఏం చేస్తారట? దేవుని ఆజ్ఞలను పాటిస్తారట. మొట్టమొదటి ఆజ్ఞ ఏమని చెప్పుకున్నాం? లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్పుకున్నాం? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆ తర్వాత మాట ఉంటుంది ఏంటో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఆ తర్వాత మాట కూడా చదవండి. రెండో ఆజ్ఞ అది. ఆ రెండో ఆజ్ఞ కూడా చదవండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. బైబిల్ గ్రంథంలో ఈ రెండు ఆజ్ఞలు ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చారు. అంటే 10 ఆజ్ఞలలో మొట్టమొదటి 5 ఆజ్ఞలు కలిపి ఒక ఆజ్ఞగాను, రెండవ 5 ఆజ్ఞలను కలిపి రెండవ ఆజ్ఞగాను మనకి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు, ఆయన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పినట్లుగా చేస్తాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేయడం అంటే ఆయన మాటలు వినడం. అందులో మొదటి ఆజ్ఞ ఏంటి? ఆయనను ప్రేమించడం అనే మాట పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమించడం అనేది. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనేటువంటి ఆజ్ఞలు మనము పాటించడమే ఆయన్ని మనం ప్రేమించడం. హల్లెలూయా. ఈ విధంగా ప్రేమించేటప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? ప్రేమించడం అంటే అర్థమైంది కదా. ప్రేమించడం అంటే ప్రేమ కలిగినప్పుడు క్రియ కూడా కలిగి ఉంటాం కదండి. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఆయన మాట మనం వినడం అనేది క్రియ. మనం చెప్పుకున్నాం, విశ్వాసం అనేది క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం అనేది క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏమనంటే, దేవుడు ఆజ్ఞ ఏమని ఇచ్చాడంటే మీరు నన్ను వెంబడించాలి అని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నన్ను వెంబడించాలి అనే మాట ఒక్కటి పరిశీలన చేస్తే, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి, మీరు నా మందిరంలోనికి రావాలి, మీరు నన్ను ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, సహవాసం ఉండాలి, మిమ్మల్ని నేను ఆశీర్వదించి మేలు చేస్తానని అంటున్నాడు. అయితే ఆయనలో విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆయనలో విశ్వాసం ఉంచడం అంటే క్రియ చేస్తూ ఆయనను విశ్వసించడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రియ చేయడం అంటే ఏంటి? ఆయన ఏమన్నాడంటే నీ హృదయంలో ప్రభు అయిన యేసు రక్షకుడని ఒప్పుకుని ఆయన యొక్క నామమును బహిరంగంగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. బహిరంగంగా ఒప్పుకోవడం అనేది బాప్తిస్మము అనేటువంటి మాట. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉన్నావో, బాప్తిసం పొందలేదో, నీ విశ్వాసం మృతమైందని నేను అనడం లేదు, బైబిల్ చెప్తోంది. బైబిల్ చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. నీవు ఎప్పుడైతే బాప్తిసం పొందేవో, ఎప్పుడైతే మారు మనసు పొందిన నీవు బాప్తిసం పొందేవో, అప్పుడు నీ విశ్వాసం బ్రతికి ఉన్నదని అర్థం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసంలోనికి రాలేదో, నువ్వు దేవుని మాట వినలేదు అని నా దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నువ్వు వెనువెంటనే ప్రభు అయిన యేసులోనికి రావడం అని అంటే నమ్మి బాప్తిసం పొంది ఆయన బిడ్డగా మార్చబడడం అనేది ఆయన యొక్క ఆజ్ఞ. అది ఆయన ఆజ్ఞ పాటించడం, ఆయన్ని ప్రేమించడం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ పాటించడం, ఆయన్ని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరానికి రావాలి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన యొక్క చిత్తమును జరిగించడానికి ప్రభు యొక్క కృపను వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన్ని ప్రేమిస్తే మనకు కలిగేటువంటి లాభం ఏంటో కూడా ఈ యొక్క మొదటి ఎలాంటి మేలులు కలుగుతాయో కూడా ఈ మొదటి ఆదివారం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదే యోహాను సువార్త
14వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకుందరు, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగాక. మీ వద్ద నేను ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఎప్పుడు అంటే మీరు నన్ను ప్రేమించినట్లయితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నన్ను ప్రేమించినట్లయితే మీ వద్ద నేను ఎల్లప్పుడూ ఉంటాను. లూకాసు వార్తలో ఒకసారి ఒక మాటను పరిశీలన చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం కూడా చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అపీడి, అప్పుడు మీ ఫలము గొప్పదగును. ఎప్పుడు ఎవరిని ప్రేమించమంటున్నాడు దేవుడు? ఒకటి, ప్రభు అయినటువంటి దేవుని ప్రేమించమంటున్నాడు. రెండవది, ఎదుటివారిని ప్రేమించమంటున్నాడు. ఎదుటివారిలో శత్రువులు కూడా ఉండే అవకాశం ఉంది. శత్రువులను కూడా ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం చేస్తాడో దేవుడు ఇప్పుడు నేను చెప్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, ఇప్పుడు తెరిచి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. అందుకు ప్రేమించిన ఎడలా నా మాటను గైకొను, వారిని ప్రేమించిన. మరోసారి చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడతారో, అప్పుడు అంటున్నాడు యేసు అంటున్నాడు, నేను తండ్రి వారి యొద్దకు వచ్చి నివాసము చేస్తాము అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నివాసం మనతో ఉంటే ఎంత బాగుంటుందో కదా. ప్రభు అయినటువంటి దేవుని యొక్క నివాసం ఈ సంవత్సరం అంతయు మనతో ఉండునట్లుగా దేవుడు కృప చూపునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరొక్కసారి మనం చదువుకున్నటువంటి వచనాన్ని మరొక్కసారి చదువుతున్నాను. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మేము అంటే తండ్రి అయిన దేవుడు మరియు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన నేను, పరిశుద్ధాత్మ మీతో ఉంటాము, నివాసము చేస్తాము అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమించారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేసి దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని పొందుకున్నారో వారితో దేవుడు నివసిస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని యొక్క సహవాసం కలిగి దేవుని యొక్క తోడు కలిగి నివసిస్తారో వారికి మేలు కలగక మానదు. ప్రభువా, ఈ సంవత్సరం అంతయు మాకు కలిసి రావాలి, ఈ సంవత్సరం అంతయు మాకు మేలు కలగాలి, ఈ సంవత్సరం అంతయు మాకు దీవెన కలగాలి అని అంటే నీవు మాతో నివసించాలయ్యా. నేను నీతో నివసించాలంటే నువ్వేం చేయాలంటే ప్రేమించాలి దేవుణ్ణి అని అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నేను వానితో నివసిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి ఆయన మన నుండి ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే ఈ లోకానికి ఆయన దిగి వచ్చినంతగా ప్రేమించాడు. చూడండి, ఈ లోకంలో ప్రేమిస్తారు, ప్రేమను కోరుకుంటారు కదండి. ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమ పొందకపోతుంటే యాసిడ్ వేసి తగలబెట్టేస్తున్నాడు కదండి. యాసిడ్ వేసి కాల్ చేస్తున్నాడు. అయితే ఈరోజు గమనించాల్సింది, మన ప్రభు అయినటువంటి యేసయ్య మనం ఆయనని అనేక మార్లు తృణీకరించిన, ప్రేమించకపోయినా, ఆయన ఆజ్ఞని పాటించకపోయినా, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోయినా, ఆయన సుదీర్ఘమైనటువంటి ఓర్పు కలిగి ఎంతవరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ అనేది
మనము కేవలం చేతగాంతనంగా తీసుకోవద్దు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించడానికి, ఆయన యొక్క కృపను పొందడానికి, ఆయన మనతో నివాసము చేయడానికి కావలసిన ప్రేమ మనము ఆయన ఎడల కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన్ని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని మనం ప్రేమిస్తున్నామంటే ఈ లోకానంతటిని సృజించినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆయన్ని ప్రేమించడం అనేది ఎంత గొప్ప భాగ్యం. రెండవదిగా ఆయన్ని ప్రేమిస్తే ఇంకెలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం. హల్లెలూయా. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరిచెదను. దేవునికి స్తోత్రం. తప్పించబడాలి ప్రమాదాల నుంచి. ఈ సంవత్సరం ప్రతి ప్రమాదం నుంచి మనల్ని ప్రభు అయినటువంటి యేసయ్య ఆయన యొక్క కృప చేత తప్పించి బలపరిచి క్షేమముగా ఉంచాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా జరగాలనంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఇంకా అంటున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను, మాట్లాడతాను అంటున్నాడు. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానంటున్నాడు. అతన్ని విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. హల్లెలూయా. దేవుని మనం ప్రేమించాలి. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వంటే నాకు ఇష్టమని దేవునితో చెప్పాలి. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఐ లవ్ యూ లార్డ్ జీసస్ అని చెప్పాలి. యేసయ్యా నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పాలి. అందుకనే యేసు పేతురుని అడిగాడు, నేనంటే నీకు ఇష్టమేనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. తండ్రి అడుగుతాడు పిల్లల్ని చిన్నప్పుడు, ప్రేమిస్తున్నావా అని. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత అడగడం, కానీ క్రియలే చెప్తాయి. కానీ చిన్నప్పుడు అడుగుతాడు ఏమనంటే, నేనంటే ఇష్టమేనారా, అమ్మంటే ఇష్టమా అని అడుగుతాడు. నేనంటే ఇష్టమే, నువ్వంటే ఇష్టమే డాడీ అంటే పొంగిపోతాడు. అమ్మంటే ఇష్టం అంటే అంటాడు, అయితే అమ్మే కొంటదిలేరా అంటాడు. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వంటేనే ఇష్టం అంటే అప్పుడు అమ్మ పొంగిపోద్ది. ఆ రోజు ఏం కావాలో ఆమ్లెట్ మీద ఆమ్లెట్ వేసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దయచేసి గమనించాలి, ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ఏమడుగుతున్నాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనం చెప్పాలి ఆయనకి. మనం చెప్తే ఆయన సంతోషపడతాడు. అదే అడుగుతున్నాడు ఈరోజు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే మనం ఏం చెప్పాలంటే, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పాలి. ఈ లోక ప్రేమలన్నీ కొంతకాలం ఉండి మాయిపోతాయి. ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ అంతా కూడా ఒక క్షణభంగురంగా అయిపోద్దేమో, కానీ ప్రభు అయినటువంటి దేవుని యొక్క ప్రేమ నిరంతరము నిత్యము మనల్ని శాశ్వత రాజ్యంలోనికి ప్రవేశింపజేసేంత వరకు ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలని మొట్టమొదటి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను, అతని మొర్ర వింటాను, అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను. ఇవన్నీ వాగ్దానాలే. కారణం ఏంటంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన్ని మనం ప్రేమించాలి. ఇంకా మరొక విషయం కూడా చెప్తాను నేను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో
ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. దేవుని యొక్క నామమును ప్రేమించేవారు, ఆయన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారట? సూర్యుని వలె ఉంటారని వ్రాయబడలేదు, ఉదయించే సూర్యుని వలె ఉంటారట. అస్తమించే సూర్యుడు కాదా? కాదు కాదు కాదు. ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడికి ఉదయించే సూర్యుడికి తేడా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అస్తమించే సూర్యుడు కొంత సమయం పోయిన తర్వాత కనిపించడు, చీకటి ఉంటుంది. అయితే ఉదయించే సూర్యుడు చీకటిని చీల్చుకుని పైకి వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు అనబడిన చీకటిని చీల్చుకుని పైకి వచ్చేటువంటి ఉదయించే సూర్యుడిగా లోకానికి నిన్ను కనపరుస్తాడు నా దేవుడు. ఆయన్ని ప్రేమిస్తే నిన్ను బంధించినటువంటి చీకటి సమస్యల మధ్యలోంచి ఆ యొక్క వెలుగుతూ సంతోష ముఖంతో ఈ లోకంలోనికి వెలుగుచున్నటువంటి ఉదయించు సూర్యుని వలె నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు 2025 సంవత్సరంలో చీకటి నిన్ను కమ్మేసిందేమో, మబ్బుల చాటును ఉండిపోయేవేమో, చీకటి యొక్క అదమి పట్టుకుందేమో చీకటి. అయితే ఉదయించు సూర్యుని వలె నువ్వు లేవడానికి, నువ్వు ఈ లోకానికి వెలుగు ఇవ్వడానికి ప్రభువుని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుని వలె నుందురు. బలము కలిగి సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం అనేక సార్లు 2025 సంవత్సరంలో కృంగిపోయాము అన్నమాట వాస్తవం. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఎన్నోసార్లు మీ యొక్క గుండెలు బరువెక్కిపోయినాయి అన్నమాట వాస్తవం. అది మీరు లేదండి 2005 సంవత్సరంలో నేను దేన్ని లెక్క పెట్టలేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. మీరు చెయ్యి ఎత్తలేరు. ఒకవేళ ఎత్తితే సమయం ఇస్తున్నాను, ఎత్తగలరా? లేదండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క బలముతో ఈ యొక్క 2026 సంవత్సరంలో మనల్ని ఇంతవరకు అదిమి పట్టిన చీకటి యొక్క శక్తిని చీల్చుకుంటూ పైకి వెలుగుతున్నటువంటి ఆ యొక్క ప్రకాశమానమైన సూర్యుని వలె, ఉదయించు సూర్యుని వలె బలముతో మనము ఉండడానికి ప్రభు మనకి సహాయము చేయునుగాక. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమేం చెప్తున్నానండి? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనతో నివాసం ఉంటాడని విన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకేం చేస్తాడని విన్నాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? మన నామాన్ని గొప్ప చేస్తాడు, మనల్ని దీర్ఘాయువుతో నింపుతాడు. ఆయన మనల్ని ఆశీర్వదించి తన యొక్క కృపచేత నింపుతాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆయన్ని మనం ప్రేమిస్తే చీకటిని చీల్చుకుని పైకి ఎగిసిపడేటువంటి, ఎగిరినటువంటి ఆ యొక్క ఆ యొక్క బలమైనటువంటి ప్రకాశమానంతో కూడిన సూర్యుని వలె దేవుడు మనల్ని చేస్తాడు అని చెప్పి మనం చదువుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరచాలి. ఉదయించే సూర్యుడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? అనేక మందికి వెలిగిస్తాడు. ఈ లోకంలో ఈ సంవత్సరం నీవు అనేక మందికి వెలుగుగా దేవుడు నిన్ను చేయునుగాక. హల్లెలూయా. నీ వలన ఏంట్రా ఉపయోగం అన్నవాళ్ళు, నీ వలన ఉపయోగం నేను పొందాను అనే మాట పొందడానికి కృప చూపునుగాక. హల్లెలూయా. ఈ సమాజానికి నా వలన ఏంటి ఉపయోగం అని మీరు అనుకుంటుంటే, నీ వలన దేవుడు ఈ సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యం చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక. నీ వలన ఏంటి ఇంటికి ఉపయోగం అని అనుకుంటుంటే, ఈ ఇంటికి నీ ద్వారా దేవుడు గొప్ప మేలుకరమైనటువంటి, ఉపయోగకరమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ ద్వారా చేయడానికి ప్రభు కృప చూపించును గాక. మనమున్న స్థానంలో, మనమున్న పరిస్థితుల మధ్యలో దేవుడు మన చుట్టూ ఉన్న వారికి మన ద్వారా వెలుగును ప్రకాశింపచేయునుగాక. కీర్తనల గ్రంథం 31వ కీర్తన ఒకసారి తెరిచి చదువుకుందాం. 31వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 23వ వచనం చూడండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. కాపాడును. హల్లెలూయా. నిన్న కాక మొన్న 1వ తారీఖున అంతర్వేది పాలెం ప్రాంతంలో
మనం చూస్తే కుర్రాళ్ళు బయలుదేరి ఒక థార్ అనేటువంటి కారు వేసుకుని సముద్రంలోనికి అక్కడ చాలా స్పీడ్గా ప్రయాణం చేసి మజా అనుభవించుదాం, అక్కడ మంచి థ్రిల్లింగ్ అనుభవించుదాం అని చెప్పి ప్రయాణం చేస్తారు. ఆ యొక్క థ్రిల్లింగ్లో ఏం జరిగిందో తెలుసా? గోదావరి సముద్రం కలిసి ఉండేటువంటి చోట గోదావరి ఒడ్డు నుంచి 2 అడుగుల దూరం వెళ్తే అక్కడ 15 అడుగులు 20 అడుగుల్లో వెళ్ళిపోద్ది గోదావరిలో. ఆ గోదావరి లోపలికి థార్ వ్యాను, థార్ కారు లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ సముద్రం దగ్గరే వాళ్ళు బాగా ఆ కెరటాల మధ్యలో కారు నడుపుతూ మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కానీ 20 అడుగుల లోపలికి వెళ్ళిపోయింది. కారుతో పాటుగా మనుషులు, కుర్రాళ్ళు, యవ్వన వయసు. వాళ్ళు అన్నారట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, హెల్ప్ మీ అంటున్నారట, కాపాడండి కాపాడండి అంటున్నారట. ఎవరంటారో తెలుసా మాట? ఏ ఆధారం లేకుండా పూతకు పుల్లైన ఆధారంగా దొరికితే పట్టుకుందామని చెప్పి, గడ్డి పరకైన ఆధారంగా దొరికితే పట్టుకుందామని చెప్పి ఆలోచన కలిగిన వారు హెల్ప్ మీ అంటారు. ఇక్కడ వాక్యం వ్రాయబడింది ఏంటో తెలుసా? వాక్యం వ్రాయబడింది ఏంటో తెలుసా? యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, ఆయన విశ్వాసులను కాపాడును. విశ్వాసులను కాపాడుతాడంట. కాపాడడం అంటే నువ్వు అర్ధాంతరంగా అలా వెళ్ళిపోతే ఆ నీటిలో నుంచి కూడా కాపాడుతానని కాదు, మూర్ఖంగా వెళ్ళిపోతే కాపాడుతానని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా విశ్వాసులను కాపాడునంటే విశ్వాసం ద్వారా మన యొక్క జీవిత యాత్రలో ఇందా చదువుకున్నటువంటి 129వ కీర్తనలో వారి యొక్క విశ్వాస యాత్రలో ఆ యొక్క కానాను వెళ్ళడానికి ఐగుప్తు బానిసత్వం నుంచి వెళ్ళింది మొదలుకొని ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు. విశ్వాస యాత్రలో మనకు ఇబ్బందులు వస్తాయి. వచ్చినంత మాత్రాన మనం ఏమాత్రం విడిచిపెట్టబడం. హెల్ప్ మీ అని అంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. పేతురు యేసును చూసి, యేసయ్యా నీ దగ్గర రావాలని ఉంది, నీటి మీద నడవాలని ఉంది అని అడిగితే యేసయ్య అన్నాడు, అయితే రా అన్నాడు. పేతురు నడుస్తున్నాడు. కానీ పేతురు గాలిని చూచి భయపడి నీటిలో మునిగిపోతుంటే అప్పుడు అన్నాడు, కాపాడు అని అంటే యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎలాంటి సమస్యలో మునిగిపోతున్నావు? ఆర్థిక పరమైనటువంటి సమస్య, మానసిక పరమైనటువంటి సమస్య, అనారోగ్యపరమైనటువంటి సమస్య. దాని లోతు ఎంత ఉంటుందో, ఆ ఊబి ఎంత ఉంటుందో మనకు తెలియనంతగా మనం కూరుకుపోతూ ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని చెయ్యెత్తి కాపాడు ప్రభు అనంటే ఆయన పైకి లేవదీసి మనల్ని కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు. అయితే మనం ఏం చేయాలంటే, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి, ఆయన్ని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేర్చుకున్న మన పాఠం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. మొట్టమొదటి ఆదివారం ఐ లవ్ యూ జీసస్. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ ఒకసారి. ఇంగ్లీష్ పర్లేదు చెప్పొచ్చు, మీకు ఇంగ్లీష్ వచ్చు. చాలా పదాలు మాట్లాడతారు మీ ఇంగ్లీష్లో. లేట్ అయిపోతుందండి అంటారు, అది ఇంగ్లీష్ పదమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు చాలా పదాలు వచ్చేసు. ఇవాళ హాలిడే అంటండి మా పిల్లలకి అంటారు, అంటే అది ఇంగ్లీష్ పదమే. బోల్డ్ అని ఇంగ్లీష్ పదాలు మాట్లాడేస్తున్నారు మీరు. దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు, ఐ లవ్ యూ. చెప్పండి, ఐ లవ్ యూ జీసస్. మళ్ళీ బిగ్గరగా చెప్పాలి, సిగ్గుపడకూడదు. ఐ లవ్ యూ జీసస్. నోర్లు లేవడం లేదు మీకు, మళ్ళీ చెప్పాలి, ఐ లవ్ యూ జీసస్. ఆయన మిడిసి ఆయన సంతోషపడిపోతాడు, ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనల్ని బలపరచును గాక.